తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా వెంకటస్వామి కుటుంబం బట్టి విక్రమార్క కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అడ్డుకుంటున్నారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించి తలపెట్టిన లక్ష డప్పులు వేల గొంతుకుల కార్యక్రమ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గజమాలతో ఘన స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తెలంగాణలో మొదట అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 7న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం మాదిగా మాలయేతర దళిత కులాల ఆకాంక్షల్ని ప్రభుత్వం ముందు పెట్టడం కోసం, దళిత కులాల ఆకాంక్షల్ని ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని కోరడం కోసం ఈ ఆవేదన, ఈ ఆకాంక్షల్ని ప్రపంచం వినేలా, ప్రపంచం చూసేలా మాదిగల గోడును లక్ష డప్పుల ద్వారా వినిపించడం కోసం ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. దయచేసి నా జాతి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిరక్షరాస్యులు కావచ్చు, మీరు పీజీలు డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు కావచ్చు, మీరు నిరుద్యోగులు కావచ్చు, మీరు ఉద్యోగస్తులు కావచ్చు, మీరు డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, మీరు జాతిలో పుట్టిన బిడ్డలు అవుతే జాతి బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికి, వర్గీకరణ తక్షణం అమలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ డప్పును సంకన వేసుకొని హైదరాబాద్ నగరానికి తరలి రావాలని నేను సవినయంగా కోరుతున్నాను. నిజంగా మీ బిడ్డలు చదువుకోవాలనే ఆకాంక్ష మీకుంటే, చదువుకునే విషయంలో ఎలాంటి అడ్డంకులు రావద్దు మన బిడ్డలకు అనుకుంటే, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలనుకుంటే, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి మాట మనం దక్కాలనుకుంటే రేపు మన లక్ష డబ్బుల ద్వారానే మన గుండె చప్పుడు ప్రభుత్వానికి ఇప్పించాలి. డబ్బు పట్టుకొని కొట్టడం అనేది సిగ్గుపడడం, బాధపడడం పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మన మాదిగల ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి డబ్బే ఒక ఉద్యమంగా మారబోతుంది అనే విషయం. కాబట్టి లక్ష డబ్బులు కాదు, లక్షల డబ్బులు రాబోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, డబ్బులు వస్తే 2000 మందికి పైగా మన కార్యకర్తలు వచ్చి 100 డబ్బుల శబ్దానికి సిద్దిపేట దద్దరిల్లింది కదా, మరొకసారి లక్ష డబ్బులు హైదరాబాద్ ఒకసారి లక్ష డబ్బులు హైదరాబాద్ నగరానికి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ప్రపంచమే మన వైపు చూడబోతుంది. 1000 రూపాయలు సొంత ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ రండి, 100 తరాల బిడ్డల భవిష్యత్తు అవకాశం. ఇప్పుడు విషయానికి పోదాం.